నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఆ ఉగాది మీద మీరు చెప్పినటువంటి వీడియోస్ చాలా బాగా రీచ్ ఉన్నాయండి. అండ్ ముఖ్యంగా ఆ విధంగా మీరు చెప్పిన కంటెంట్ అంటే లాస్ట్ టైం 2022లో ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది అని అనగానే సో మీరు చెప్పినటువంటి లెటర్స్ అందరికీ ఆ విధంగా మాకున్నాయి, యాప్ట్ అయ్యాయి, బాగున్నాయి. ఇవాళ మేము మీరు చెప్పిన విధంగానే కొన్ని స్టోన్స్ కానీ నేమ్ కరెక్షన్ కానీ లేదంటే అకార్డింగ్ టు గ్రఫాలజీ నేమ్ కరెక్షన్ సిగ్నేచర్ కరెక్షన్ కూడా చాలామంది చేయించుకుంటున్నారు. వాళ్ళ సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ బయట బిజినెస్ ఇండస్ట్రీ నుంచి కానీ లేదంటే ఇటు ఎంటర్టైన్మెంట్ వైపు నుంచి కానివ్వండి లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, కంపెనీ లోగోస్ అండ్ కంపెనీ కలర్స్ ముఖ్యంగా అవి కూడా సిగ్నేచర్ అన్నిట్లోనూ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. మీకు కూడా అంతే క్లయింట్స్ ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. మీ ఫ్యామిలీకి, నాన్నగారికి, మీకు సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ ఉన్నట్టే ఉన్నారు. రియలీ గ్రేట్. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ చూద్దామండి. 8 అనే డిజిట్ కనుక మనం చూస్తే అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్, అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుందంటారు? చాలా పవర్ఫుల్ నంబర్ 8 నాన్న. చాలామంది పేరెంట్స్ పర్టికులర్గా తల్లులు పిల్లలు 8th పుట్టితే భయపడిపోతుంటారు. సార్ మా అబ్బాయి 10లో పుట్టాడు, సార్ 8లో పుట్టాడు, 17లో పుట్టాడు, మాకు భయంగా ఉందని. 8లో పుట్టిన వైఎస్ రాజశేఖర్ ఒక చక్రం తిప్పారమ్మా. 8లో పుట్టిన మన అల్లు అర్జున్ ఉన్నాడు. సో రేపు 8th జూలై 1983 పుట్టాడు అబ్బాయి. సో చెప్పాలంటే ఈ 8లో పుట్టిన వాళ్ళు ఎనర్జీ బాక్స్. 26 రవితేజ జనవరి. సో వీళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గరు. వాళ్ళు దే ఆర్ ఎనర్జెటిక్, డైనమిక్. సో వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే రైట్ ఫ్రమ్ 2003 మొదటి సినిమా గంగోత్రిని చూసుకుంటే గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. ప్రతి సినిమాతో అతని యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ ఫ్యాన్ బేస్ని విపరీతంగా పెంచుకుంటూ ఒక స్టైలిష్ ఐకానిక్ స్టారు. ఇప్పుడు చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో పుష్ప సినిమాతో సో హిందీ వాళ్ళు కూడా చాలామంది అడుగుతారు అనమాట. ఇప్పుడు స్టార్ అంటే అనే రేంజ్కి యాక్టింగ్లో కూడా అతను 100% ఎఫర్ట్స్. పుష్పలో అంత గెడ్డాం పెట్టుకొని మామూలుగా మనము కొంచెం పెరిగితేనే ఇబ్బందిగా ఉంటుంది. ఒక సినిమా కోసం డెడికేటెడ్గా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అంత హార్డ్ వర్క్ పెట్టడం అనేది చాలా మంచి లక్షణము. ఈ 8th వాళ్ళకి పర్టికులర్గా 8th పుట్టిన వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటాయి నాన్న. వాళ్ళకి అందరి మనసు గెలుచుకునే పవర్ ఉంటుంది. ఎందుకంటే 8 ఇస్ ఫర్ శని, సాటర్న్ ప్రభావం. అది ఎలా ఉంటుందంటే ఫుల్గా బ్లెస్ చేస్తాడు 8 అయినా. నాలెడ్జ్, హార్డ్ వర్కింగ్, రెస్ట్ తీసుకోరు వీళ్ళు. చాలామంది ఏమంటే ఒక రేంజ్కి వచ్చేసాము, అంతెందుకు కష్టపడాలని. ఆ చేయాల పెట్టుకోవడం ఎంత కష్టము. పుష్ప సినిమాలో చిన్న పిల్లలు కూడా దే ఆర్ ఇమిటేటింగ్ అల్లు అర్జున్ అండి. సో ఆయన 8న పుట్టారు. ఆయన పేరులో 34 నంబర్ ఉంది. 34 అంటే మీరు సింపుల్గా చెప్తాను సార్. చాలామంది 34 7 అంటే 7 అనుకుంటుంటారు. 7 అనేది గెలుపు నంబర్. ఈ 34 ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ సినిమాలు చూస్తే హాలీవుడ్లో జేమ్స్ బాండ్ ఏ నెంబర్ ఉంటుంది అంటే 007 ఉంటుంది. 7 అనేది యూనివర్సల్ నంబరు. 34 అన్న 7. మీరు జేమ్స్ బాండ్ 007 ఇవే ఉంటాయి. అవును. ఆ 7 ఎందుకు పెడతారంటే 7 సముద్రాలు, 7 ఋషులు, 7 ఖండాలు. ఈ 7 అనేది 7 వింతలు. ఆ 7 నంబర్లో పెట్టినప్పుడు అద్భుతమైన విజయం. అల్లు అర్జున్ గారు ప్లాన్ వేసి పెట్టారో తెలియదు, కానీ అల్లు అర్జున్కి పర్ఫెక్ట్ నంబర్స్. అసలు మనం ఏది పెట్టలేము, న్యూమరాలజీ కరెక్షన్ అవసరం లేదు. అలా ప్లాన్ చేసి ఒక బిల్డింగ్ కట్టినట్టు అల్లు అర్జున్ లైఫ్ ప్లాన్. ఆ పేరు మనం అర్జున్లో అంత పవర్ లేదు సార్. మళ్ళీ అర్జున్లో గ్రాఫ్ ఇలా ఉంటుంది కిందకి. అల్లు అర్జున్లో కంప్లీట్ ఎవ్వరు అర్జున్ అనరు ఆయన్ని. ఎందుకంటే ముందు ఒక అర్జున్ ఉన్నారు కాబట్టి పెద్ద హీరో అల్లు అర్జున్ అంటారు ఈయన్ని. అల్లు అర్జున్లో 34 నంబర్. ఈ 34 నంబర్లో ఉన్న వాళ్ళు మహేష్ బాబు, హీరో కృష్ణ, 350 సినిమాలు చేసిన హీరో కృష్ణ, అందరూ మనసులో గెలుచుకున్న మంచి మనసున్న సూపర్ స్టార్. ఇంకా ఇప్పుడు కూడా ఆయన సూపర్ స్టారే. సో మహేష్ బాబు ప్రజెంట్ సూపర్ స్టార్, తండ్రికి తగ్గడు కొడుకు. 34 నంబర్. అందాల నటుడు శోభన్ బాబు. సో ఇప్పుడు కూడా లేడీస్ ఎక్కువ ఇష్టపడేది పెద్దవాళ్ళు, శోభన్ బాబు ఎంత బాగా చేస్తాడు నాన్న. 34 నంబర్. మన మ్యూజిషియన్లో ఇళయరాజాలో ఒక ఏ ఎక్కువ ఉంటుంది, 34 నంబర్. వీళ్ళంతా స్టార్. ఈవెన్ ఈ 34లో ఉన్న ఎవరైనా సరే, మన పవన్ కళ్యాణ్ కూడా ఒక సిస్టమ్ 34 నంబర్. స్టార్స్ అన్నమాట వీళ్ళంతా. వీళ్ళందరిలో చూసుకుంటే అందరూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు నంబర్ 1 రేస్కి. అల్లు అర్జున్ గారు స్టడీగా వెళ్తున్నాడు పైకి. చెప్పాలంటే ఇప్పటికి 25 మూవీస్ దాటేసాయి.
ఫ్లాప్ రేట్లు చాలా తక్కువ. ఫ్లాప్ సినిమా వల్ల కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సినిమా కొంచెం తేడా కొట్టిందన్నా కూడా నిర్మాతలకు ఏం భయం లేదు, ఎందుకంటే అతని ఫ్యాన్స్ ఆయన్ని ఎలానా ఆదరిస్తారు. కొంతమంది సినిమాలు ఫ్లాప్ అయితే ఎవరు పోరు, బాలేదు రబ్బా డబ్బులు వేస్ట్ అంటారు. అల్లు అర్జున్కి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ 34 నంబర్ లాక్కొని వస్తుంది జనాల్ని. పుష్ప సినిమా ఎంత కలెక్ట్ చేసింది. రవీంద్ర జడేజా మన వికెట్ పడినట్టు ఇలా అంటున్నాడు, తగ్గేదేలే, బ్రావో ఇలా డ్యాన్స్ చేస్తున్నారు చేపెట్టుకొని. అండ్ నిన్న కాక మొన్న మా ఫ్రెండ్స్ ఒకటి పెట్టారు నాకు, ముంబై పోలీసులు అంతా కూర్చొని ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ శ్రీవల్లి పాట, ఆ పాట వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసి నాకు పంపించారు. అంటే వాళ్ళు అంటారు ఇంత బాగుంది, తెలుగు వాళ్ళు ఇంత మంచి సినిమాలు తీస్తున్నారు, అంత గడ్డం పెట్టుకుని రియాక్ట్ చేశాడు, అంత స్టైలిష్గా డ్యాన్స్లు ఎలా వేస్తున్నాడు. ఫస్ట్ సినిమా నుంచి చూస్తే మనం ఈ సినిమా వరకు ఇప్పుడు వరకు ప్రజెంట్ ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. అండ్ ఇంకో మాట చెప్పలేమంటే ఆయన గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. న్యూమరాలజీ పవర్ అలా ఉంది. సో ఇట్స్ నాట్ ఫర్ 20 మూవీస్ ఆర్ 30 మూవీస్ కాదు ఆయన. హీ విల్ యాక్ట్ అంటిల్ హీస్ వెరీ వెరీ ఓల్డ్. మంచి పేరు, మంచి డబ్బు, వాళ్ళ నాన్నకి సంతోషం, అంటే ఫాదర్కి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఆయన చూడండి సార్, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇంటి పేరు పెట్టి పిలుస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఏ లెటర్తో స్టార్ట్ అయ్యి వాళ్ళ నాన్న అల్లు అరవింద్ ఏ. అవును, ఇతను కూడా ఏనే వాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ పెట్టినా సైన్ పెట్టినా ఏ. ఒక పేరు ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయితే అద్భుతం. 2 పేర్లు వాడే 2 పేర్లు కూడా ఏతో ఉంటే అద్భుతం. అంటే దేవుడి దీవెనలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళు పడే కష్టానికి దేవుడు 100 ఫలితాలు ఇస్తారు. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడ వాడినా కూడా అల్లు అర్జున్ అంటున్నారు. కాబట్టి అలా వైకుంఠపురంతో ఐ థింక్ బిగ్గెస్ట్ గ్రాసర్ చేశాడు. సో అల్లు అర్జున్ దగ్గర గొప్ప క్వాలిటీ ఏమంటే అందరు హీరోలతో ఈజీ కలిసిపోతాడు, ఎక్కడ నెగిటివ్ లేదు ఇప్పటివరకు కూడా. అందరిని ఎంకరేజ్ చేస్తాడు. వాళ్ళ సంస్థలో వచ్చిన గీతా గోవింద సినిమాలో ఆ టైంలో కూడా ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళడము. అవును, అంటే నా సినిమాలే ఆడాలని కాదు, అందరూ బాగుంటారు, వేరే ఫంక్షన్స్కి పిలుపుకోవడం, పోవడము, పాజిటివ్గా మాట్లాడడము. ఐ థింక్ ఈస్ అ వెరీ వెరీ పాజిటివ్ గై. చాలా ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఆ డ్యాన్సులు చూస్తే అసలు మనం అసలు బాడీలో ఎముకలు ఉన్నాయా లేదా. సో నాకైతే చాలా బాగా నచ్చిన సినిమా వేదం సినిమా. ఆ కేబుల్ అబ్బాయిగా చేశాడు కదా, అసలు జీవించాడు, నటించలేదు. అల్లు అరవింద్ కూడా అన్నారంట, నాన్న నువ్వు చాలా గొప్పగా నటించావు నాన్న, చాలా నాకైతే చాలా కడుపు నిండిపోయింది, నీ యాక్షన్ మొత్తం చాలా అద్భుతంగా ఉంది అంటే. క్రిష్ గారు చాలా బాగా డిజైన్ చేస్తారు. అండ్ అల్లు అర్జున్ గారు దాన్ని ఆ పాత్రకు ప్రాణం పోసేసాడు ఆయన. సో నాకు చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్స్కి, అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా హీల్ బికమ్ ఏ వెరీ బిగ్గర్ స్టార్ దెన్ నౌ వాట్ హీస్. సో రోజు కూడా ఆ ఇచ్చిన క్యారెక్టర్లో ఇంప్రవైజింగ్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో న్యూమరాలజీ ప్రకారం చెప్పాలంటే అతని రేంజ్ ఇంకా 5 పెరుగుతుంది, ఫ్యాన్స్ ఇంకా 5 పెరుగుతారు. సో మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ హీరో. ఇప్పుడున్న హీరోస్ అందరూ కూడా అలాగే ఉన్నారు. బర్త్డే కూడా ఉంది 8th April. సో ఐ విష్ హిమ్ మెనీ సక్సెస్ నాన్న, ఎందుకంటే నేను ఒక బ్రదర్లా భావిస్తాను. సో హీల్ బీ గోయింగ్ ఇన్ టు ఎ వెరీ బిగ్ రేంజ్. పర్సనల్ లైఫ్ అద్భుతంగా. సో పిల్లలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఆ వీడియోస్ పెడుతున్నాడు, పాపది బాబుది. సో వెరీ నైస్. ఎందుకంటే యాక్టింగ్ చేస్తూ ఫ్యామిలీకి టైం ఇస్తూ ఎక్కడ ఒక చిన్న నెగిటివ్ లేకుండా ఒళ్ళంతా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ ఇలాగే ఉంటుంది ఆయన లైఫ్ కెరీర్ అంతా కూడా. ఓకే, జనరల్గా 8 అనే లెటర్కి లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ డేస్ కానీ ఏముంటాయన్న? లక్కీ నెంబర్ 8 వాళ్ళకి. ఈ 8 అనేది ఎలా ఉంటుందంటే ఎక్కడ గ్యాప్ ఉండదు నాన్న. ఇలా పైన ఒక 0, కింద ఒక 0, కంప్లీట్ లైఫ్ అప్ అండ్ డౌన్ అన్నీ వాళ్ళే ఫుల్ఫిల్ చేసుకుంటారు అన్నీ. అంటే ఈ దీంట్లో బ్యాడ్ దూరదు, ఎవరు చెప్పిన మాటలు వీళ్ళు వినరు, నెగిటివ్ వైబ్రేషన్స్ లేదు. సో ఒక 8 లెటర్ అనేది ఇట్స్ ఫర్ మనీ. మనం ఒకసారి 888 గురించి చెప్పుకుందాం. ఈ 8 వాళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ అయినా కూడా చేయగలరు. వీళ్ళకి ఎక్కువ బ్లాక్ బాగా కలిసి వస్తుంది. సాటర్న్ ఈ బ్లాక్ డ్రెస్సులు వేసుకున్న, ప్యాంట్లు వేసుకున్న, షర్ట్లు వేసుకున్న వీళ్ళ అందం 10 పెరిగిపోతుంది. వీళ్ళకి గోమేధికం అండ్ నీలం కాంబినేషన్ వేసుకుంటే అసలు తిరుగుండదు. అసలు ఆ పేరు ఎలా ఉందంటే 34 నంబర్ రావడం. చాలామంది 34 మాకు వద్దు సార్, మాకు భయం సార్. బిల్ గేట్స్ నంబర్ 25, 7. వీళ్ళంతా డబ్బు సిరీస్ అనమాట. అమితాబ్ బచ్చన్ 43 నాన్న, కృతిక్ రోషన్ 43.
అల్లు అర్జున్ డ్యాన్స్ స్టైల్ చూసి కృతిక్ రోషన్ స్టైల్ చూస్తే మనోడే ఒక 2 అడుగులు ఎక్కువ ఉంటాడు. సో అతను ఇంటర్నేషనల్ మన ఇండియా లెవెల్లో బెస్ట్ డాన్సర్. బట్ వాళ్ళు కూడా అంటారు బా ఏంది సౌత్ వాళ్ళు ఏంది ఇట్లా చించేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు మా సినిమాలు ఆడాలా వద్దా అంటున్నారు. అంటే ఇప్పుడు భయపడిపోయి ఇప్పుడు RRR మన పుష్ప వచ్చే కొందికి నార్త్ మీడియా వాళ్ళు పబ్లిసిటీ వీళ్ళకి ఎక్కువ ఇస్తే రేపు మన సినిమాలు ఆడని భయపడే రేంజ్కి వచ్చేసారు మన వాళ్ళు. ఎందుకంటే మన డైరెక్టర్స్ ఒకప్పుడు వాళ్ళ సినిమాలు కాపీ కొట్టేవాళ్ళు నాన్న. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది. మనోళ్ళు తీసే సినిమాలు వాళ్ళు కాపీ కొట్టుకోవాలి, ఇంకా ఆ రేంజ్కి వచ్చేసారు. సో అల్లు అర్జున్కి నాన్న ఎక్కువ బ్లాక్ వేసుకుంటే సినిమాల్లో వేసేటప్పుడు కూడా బ్లాక్ ప్యాంటు అట్లా తిరిగే ఉండదు. ఇంకా హిల్ బి అట్రాక్టింగ్ మోర్ పీపుల్. అసలు ఆయన సినిమాకి వచ్చే కలెక్షన్స్ ఎవరి మూవీకి పెరుగుతూనే ఉంటాయి. పుష్ప సినిమాకి చెప్పిన కలెక్షన్స్ అంతకుముందు అలా ఇక్కడ చూసుకుంటే చాలా, ఇక్కడే కాదు కర్ణాటకలో విపరీతం ఫ్యాన్స్ ఉన్నారు, చెన్నైలో విపరీతం ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు బాలీవుడ్లో కూడా విపరీతం ఫ్యాన్స్ ఉన్నారు. సో నాకు తెలిసి అతని డేట్ ఆఫ్ బర్త్కి ఆయన పేరు అద్భుతంగా మ్యాచ్ అయిపోయింది. ఇంకా మనోడికి అసలు తిరిగే లేదు. ఇంకా ఒక విజయం తర్వాత ఇంకో విజయం కొట్టుకుంటూ వెళ్ళడమే. టార్గెట్ ఆయనే సెట్ చేసుకోవాలి, ఆయనే బ్రేక్ చేసేయాలి. నాన్ కాంట్రవర్సీలో అందగాడు. అండ్ బాడీ మాడ్యులేషన్ చూడనా. గంగోత్రి సినిమా చూసినప్పుడు అరే ఇలా ఉన్నాడే అనుకున్నాము. ఆర్యాకి 30% మారాడు. సరైన సినిమా చూస్తే బా ఇట్లా ఉన్నాడు రా హీరో అంటే ఇలా ఉండాలిరా. సో బోయపాటి సీను ఆయన చూపించిన విధానము అద్భుతం. బోయపాటి సీన్ గారు కూడా నాన్నగారి క్లయింటే 2006. సో నాకు చాలా నచ్చిన సినిమాల్లో అదొక సినిమా, సరైన సినిమా అద్భుతం. చాలామందికి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర చాలామంది సినిమా డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ముఖ్యంగా మీ దగ్గర కేర్ తీసుకొని మరీ వస్తూ ఉంటారు అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్. అండ్ ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. త్రూ వాట్సాప్ ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అడుగుతున్నాను, అప్రోచ్ అవ్వాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి? నాన్న నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. క్లయింట్స్ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 వాట్సాప్ పంపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు స్క్రీన్ చేస్తా కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళకి నేను వాయిస్ పెడతాను, మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయి, వెంటనే కరెక్షన్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఒక నంబర్ గైడ్ చేస్తా వాళ్ళకి, మా స్టాఫ్ నంబర్లు. ఆ నంబర్లో అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 3 to 5 డేస్లో వాళ్ళకి ద బెస్ట్ రెమెడీ ఇవ్వడం. ఏ కలర్ బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఏ కలర్ అవాయిడ్ చేయాలి, సంతకం ఎలా చేయాలి, ఏ లక్కీ స్టోన్ వేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చెప్పేటప్పుడు 8 అంటే ఒక స్టోన్ చెప్తున్నాము. మంత్ డేట్ ఇయర్ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 2 to 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి, ఒక 2 to 3 యాంటీ ఉంటాయి, 2 to 3 న్యూట్రల్ ఉంటాయి. సో యూజువల్గా 2 to 3 లక్కీ స్టోన్స్ ఉంటాయి. సో ఆ స్టోన్స్ ఏ స్టోన్స్ వేసుకోవాలి, ఏ వేలకి వేసుకోవాలి, మెడలో వేసుకోవాలా, ఆ ప్రొసీజర్ అని చెప్పడం జరుగుతుంది. బట్ ఫస్ట్ ఏమంటే మీరు నంబర్స్ రాసుకోండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది. 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. కాబట్టి దయచేసి ఆ 24 అవర్స్ ఓపిక్గా ఉండండి. కరెక్షన్ లేదన్న వాళ్ళు లక్కీయెస్ట్ పీపుల్. కరెక్షన్ ఉందన్న వాళ్ళు లేట్ చేయకుండా ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి కరెక్షన్ ఇస్తాను. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేదంటే ఏదైనా సరే వెబ్సైట్స్ కానీ, కంపెనీస్ లోగోస్ కానీ, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు నేమ్ కరెక్షన్ చేయించుకొని రైట్ నెంబర్ని మీరు కనుక అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అండ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.